హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో హిట్లర్ కేసు నమోదు. ఈ దుర్ఘటనలో బైక్ పై వెళ్తున్న యువతి దుర్మరణం చెందగా యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ పోలీసు వివరాల మేరకు గురువారం రాత్రి తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ మద్యం సేవించాడు. అనంతపూర్ తన కోడా కారులో బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో కోహెడ్ వద్ద తన కారులో బైక్ ను ఢీకొట్టాడు. అక్కడి నుండి కారులో పరారయ్యాడు ప్రదీప్ వర్మ. కారు ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న బీఫార్మసీ విద్యార్థిని స్పందన అక్కడికక్కడే మరణించింది. ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులు అత్యంత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీ కేంద్ర పనితీరు ఆధారంగా గ్రేడియన్స్ ఇస్తామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. మంచి గేడరింగ్ ఉన్న వార్డులు వస్తాయని, ప్రతి కేంద్ర పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉత్తమాధికారితో నిర్వహించిన సమీక్షంలో సీతక్క మాట్లాడారు. చిన్నారులు లేరనే సాకుతో 3-13 సెంటీమీటర్లు తెరుచుకుపోవడం సరి కాదని, అలాంటి కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయించిన కేంద్రం సాధికంగా కమిటీ గురువారం గచ్చిబౌలిలోని వివాదాస్పద 400 ఎకరాల భూమిని స్పందించింది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో టీఎస్జీఓల కాలనీ వెళ్లే రోడ్డు మీదుగా లోపలికి వెళ్లిన కమిటీ చదువును చేసిన భూమి విస్తరణ, చెట్ల కూలివేత, వ్యాయ ప్రణాళికలు, జీవ వైపాదిక జరిగిన నష్టానికి సంబంధించిన వాస్తవిక పరిస్థితులపై ఆయా విభాగాల అధికారులతో ఆరా తీసింది. 2 గంటల పాటు అక్కడే పర్యటించింది. హెచ్సిఎల్లో పీకాస్ బక్లో లేక్ వంటి కమిటీ వెళ్లనట్లు సమాచారం. దారిద్ర్య రేఖకు దిగ్గు ఉన్న తన నిరుపేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వదేనని, స్వాతంత్ర భారత్ చరిత్రలో మొదటిసారి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని కూడా తామేనని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో సన్నబియ్యం పంపిణీ అవుతామన్నట్టు కేంద్ర నిర్ణయం కేవలం దొడ్డు బియ్యం మాత్రమే వస్తాయని, అది కూడా కొందరికే పరిమితమని స్పష్టంగా చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్లు చైర్మన్లతో జలస్థాల నుండి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.